హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వీడియో ఏంటి అంటే వీరుల సంబరం గురించండి. వీరుల సంబరం అంటే మేము మొన్న పుష్కర్ ఘాట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం అనేది ఉందండి. అక్కడ మేము వెళ్ళినప్పటికి వీరుల సంబరం చేస్తున్నారు. వీరుల సంబరం అంటే ఏంటి అని చెప్పి అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు చెప్పింది ఏంటి అంటే ఈ వీరుల సంబరం అందరికీ ఆనవాయితీ అయితే ఉండదండి. కొంతమందికి మాత్రమే ఉంటుంది. వాళ్ళ దగ్గర విభూది పండు ఉంటుందంటండి వీరభద్రస్వామికి సంబంధించింది. ఎవరి దగ్గర అయితే ఆ విభూది పండు ఉంటుందో వాళ్ళు ఏదైనా శుభకార్యం జరిగే ముందు ఇలా వీరుల సంబరం జాతర అనేది చేసుకున్న తర్వాత మాత్రమే ఆ శుభకార్యాన్ని చేసుకుంటారంటండి. అంటే పెళ్ళిళ్ళు కానివ్వచ్చు, లేదంటే గృహప్రవేశాలు గానీ ఉంటాయి కదండీ! అవి చేసుకునే ముందు ఈ వీరుల జాతర అయితే చేస్తారంట. అది ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఇది చూడడం అయితే ఫస్ట్ టైమేనండి. నాకైతే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.